హే వ్యూవర్స్, వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు మనము విత్ వోల్వో XC40తో ఉన్నాము. డీటెయిల్డ్ వాక్ అరౌండ్ ఏమేమి ఫీచర్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ వోల్వో ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇందులో చాలా వరకు మంచి మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అండ్ ఆల్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అండ్ అలాగే బైక్ కార్ ఛానల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఎందుకంటే నేను చేసే ఇలాంటి సూపర్ కార్, ఎగ్జాటిక్ అండ్ ప్రీమియం కార్స్తో సహా రెగ్యులర్గా వచ్చే ఆటోమోటివ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆల్ అప్డేట్స్ వెరీ ఫస్ట్ నేను అక్కడ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు కలిసి వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ మనం ఈ రివ్యూ చేస్తుంది అండర్ ద రూఫ్ ఆఫ్ SK కార్ లాంజ్ అండి. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ హోల్ ఇండియా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మారుతి 800 నుంచి యూ నేమ్ ఎగ్జాటిక్ అండ్ సూపర్ కార్ ప్రతి ఒక్కటి ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో వన్స్ విజిట్ టు SK కార్ లాంజ్ అండ్ గెట్ యువర్ ఓన్ డ్రీమ్ కార్ టు యువర్ హోమ్. సో ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. దిస్ వోల్వో XC40 ఈజ్ అ కాంపాక్ట్ SUV. సో లుక్స్ మొత్తం మనకి ఒక కాంపాక్ట్ SUV టైప్లో చాలా ప్రాపర్గా విత్ ద వెల్ ప్రపోర్షనేట్గా డిజైన్ మనకి చూడడానికి లభిస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే పియానో బ్లాక్ ఫినిష్డ్ గ్రిల్ చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో మనకి సిగ్నేచర్ వోల్వోకి సంబంధించి బ్రాండింగ్ ఏదైతే ఆరో ప్యాటర్న్ ఉంటుందో విత్ క్రోమ్ ఎలిమెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. కిందగా చూసుకున్నట్టయితే కింద కూడా బ్లాక్ కలర్ పియానో ఫినిషింగ్తో పాటు రేడియేటర్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు సో దట్ ఇంజన్కి కొంచెం ఎయిర్ ఇంటేక్ ఉండడానికి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఈ స్లోపింగ్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా వరకు బ్యూటీని యాడ్ చేస్తుంది ఇన్ ద ఫ్రంట్ లుక్స్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి టోయింగ్ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. హెడ్ లైట్స్కి సంబంధించి వాషర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి ఫాగ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫాగ్ లైట్ సరౌండింగ్లో కూడా మనకి బ్లాక్ కలర్ ఇన్సర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐ ఫర్గాట్ టు మెన్షన్ అబౌట్ ద కీస్ అండి. అండ్ నాకు వోల్వోకి సంబంధించి వన్ సింగిల్ థింగ్, కార్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి కానీ కీ వచ్చేసి ఒక బాక్సీ టైప్లో అంత ఎక్కువ అట్రాక్టివ్ అనిపించదు. దట్ ఇది ఒక వాల్వో ఒక పెద్ద ప్రీమియం బ్రాండ్ కార్కి సంబంధించిన కీ అని అనిపించదు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. కీ డిజైన్ చేంజ్ చేస్తే మాత్రం సీరియస్లీ చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే లుక్ అట్ దిస్. హెడ్ ల్యాంప్ సెక్షన్ కూడా డిజైన్ అనేది చాలా స్లీక్గా డిజైన్ చేశారు. మధ్యలో వచ్చేసి మనకి LED DRLతో పాటు అదే విధంగా టర్న్ ఆన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ ఇంజన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి 2 లీటర్ డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ చర్న్స్ 190 హార్స్ పవర్. అండ్ అలాగే 400 Nm పీక్ టాక్ మనకి ఈ ఇంజన్ నుంచి డెలివర్ అవుతుంది. అండ్ ఈ SUV వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్తో వస్తుంది. సో డెఫినెట్గా దో ఇట్స్ అ కాంపాక్ట్ SUV, లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ కూడా మనకి చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రంట్ లుక్స్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద ఫ్రంట్ అండి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద సైడ్ వ్యూ. ఇప్పుడు మనం సైడ్ వ్యూ చూద్దామండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాడింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బ్లాక్ కలర్ క్లాడింగ్ ఏదైతే ఉందో ఆల్ ద వే మనకి త్రూ అవుట్ ద కార్ రన్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ కొంచెం ప్రతి ఒక్క కార్లో కూడా క్లాడింగ్ ఉన్నప్పుడు కొంచెం స్పోర్టీ ఎలిమెంట్స్ని టచ్ చేసినట్టు డిజైన్ అనేది ఉంటుంది. అలాగే మనం వీల్స్ గురించి మాట్లాడుకుందాము. 18 ఇంచ్ వీల్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 235/55 టైర్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. 5 స్పోక్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేక్ క్యాలిపర్ కూడా చాలా మ్యాసివ్గా ఇచ్చారు. డిస్క్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ద ఆల్ వీల్స్. అండ్ అలాగే మనం చూసుకుంటే వోల్వోకి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇందులో ఇక్కడ మధ్యలో ఇవ్వడం జరిగింది. సో టైర్స్ వచ్చేసి పెరిలీ టైర్స్ ఇందులో యూస్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ORVM గురించి మాట్లాడుకుంటే బాడీ కలర్ ORVM కాకుండా ఇది మనం చూస్తున్నది డ్యూయల్ టోన్ ఫినిషింగ్. సో డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో మనకి ఇందులో బ్లాక్ కలర్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇస్తున్నారు. సింగిల్ టోన్లో మనకి బాడీ కలర్ ORVM అనేది ఇవ్వడం జరుగుతుంది. టోన్ ఆన్ సిగ్నల్ కూడా మనకి దీనిపైనే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అలాగే రూఫ్ కంప్లీట్గా బ్లాక్ ఇచ్చారు విత్ పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. అండ్ సన్ రూఫ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిర్రర్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్లీ మిర్రర్ సరౌండింగ్స్లో అన్లైక్ ఎనీ క్రోమ్ యూటిలైజేషన్ ఏం కనిపించదు మనకి. కంప్లీట్లీ పియానో బ్లాక్ ఫినిషింగ్తో ఇచ్చారు. చాలా వరకు సైడ్ నుంచి అయితే వెహికల్ కొంచెం స్పోర్టీనెస్ అనేది ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డోర్ హ్యాండిల్స్ మీరు చూడొచ్చు, రిక్వెస్ట్ సెన్సర్. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింప్లీ చూసారా మీరు, నేను డోర్ హ్యాండిల్ పైన చేయి పెట్టగానే ఇట్ ఈస్ డిటెక్టింగ్ దట్ ఐఎమ్ నియర్ ద కార్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్లాసెస్ కూడా క్లోజ్ అవుతున్నాయి. అండ్ అలాగే క్లాడింగ్ గురించి మాట్లాడాను కదా, దిస్ ఈస్ ద క్లాడింగ్ విచ్ రన్స్ త్రూ అవుట్ ద కార్. అండ్ సేమ్ మనకి రియర్ సెక్షన్లో కూడా 18 ఇంచ్ వీల్స్తో పాటు 235/55 అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రేర్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కాంపాక్ట్ SUV ఏ విధంగా ఉండాలో 360 డిగ్రీస్లో చూసుకున్న కార్ మాత్రం చాలా అపీలింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి XC40 అండ్ అలాగే ఇక్కడ వోల్వోకి సంబంధించి బ్రాండింగ్. అండ్ ఇటువైపు చూసుకుంటే D4R 4 వీల్ డ్రైవ్కి సంబంధించి మనకి బ్యాజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిర్రర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మిర్రర్ మనకు కొంచెం ఈ విధంగా స్లోప్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిఫాగర్తో పాటు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇది కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్తో ట్రీట్ చేస్తున్నారు. అప్ సైడ్లో మనం రూఫ్ పైన చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా అనేది ఇవ్వడం జరిగింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ద టెయిల్ లైట్ అండి. ఎంత బ్యూటిఫుల్గా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఈ డిజైన్ మోస్ట్లీ
వోల్వో కార్స్లోనే ఉంటుంది అండ్ చాలా వరకు ఇప్పుడు వచ్చే బేసిక్ కార్స్లో కూడా ఈ డిజైన్ అనేది కాపీ చేశారు. ఇది వన్ ఆఫ్ ద సిగ్నేచర్ డిజైన్ ఫర్ వోల్వో. అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కిందగా మనకి అగైన్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్తో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరా అలాంగ్ విత్ నెంబర్ ప్లేట్ లైటింగ్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు కిందగా చూసుకున్నట్లయితే డిఫ్యూజర్ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ రెండు వైపులా ఎగ్జాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది విచ్ ఇస్ ద క్రోమిన్ ఫినిష్డ్ అగైన్. ఇది కూడా కొంచెం మనకి స్పోర్టియర్గా రియర్ లుక్స్లో యాడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ మనం ఇక్కడ కీ పైన కూడా ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు అండ్ ఆల్సో మనం ఇక్కడ కూడా ప్రెస్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. వన్ సింగిల్ టచ్ చేశాను, ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ అనేది ఓపెన్ అయింది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి ఇందులో 460 లీటర్స్ ఇస్తున్నారండి. ది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, చాలా ఎక్కువ అండి. 460 లీటర్స్ అంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ ద కాంపాక్ట్ ఎక్స్యూవీ సెగ్మెంట్. అండ్ అలాగే కిందగా చూసుకుంటే మనకి అండ్ అగైన్ దెర్ ఈజ్ అ కంపార్ట్మెంట్. కింద కూడా మనకు కొంచెం స్పేస్ ఉంది. సో ఏదైనా లగేజ్ ఉంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ రెండు వైపులా చూసుకుంటే మనకి లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఇట్ మనకి పార్షల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లుక్ అట్ దిస్ హైడ్రాలిక్ స్ట్రట్స్ కూడా డైరెక్ట్గా దాన్ని వదిలేయకుండా ఇక్కడ చాలా మంచి ప్లాస్టిక్ని కూడా కవర్ చేశారు. ఇట్ లుక్స్ వెరీ వెరీ ప్రీమియం. అండ్ సింప్లీ అగైన్ మనం వన్ సింగిల్ టచ్ టెయిల్ గేట్ ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. So it's all about the electrical system, much needed because it's a premium car. So friends, this is all about the Volvo XC40 exterior. Now let's explore the interior. ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్దాము. డోర్ చూడొచ్చు, వైడ్గా అయితే ఓపెన్ అవుతుంది బట్ నాట్ 90 degrees. ఎగ్రెస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే ఇప్పుడు డోర్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ డోర్ అండ్ డాష్ బోర్డ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సింగిల్ లేఅవుట్. బ్లాక్ కలర్ ఫినిషింగ్తో ఇస్తున్నారు. సో సింగిల్ టోన్ డాష్ బోర్డ్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ డిజైన్ మీరు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. టచ్ అండ్ ఫీల్ కూడా సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఐ హావెంట్ సీన్ ఇన్ ఎనీ అదర్ కార్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్ క్వాలిటీ ఒకసారి చూడొచ్చు మీరు, చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఇందులో యూస్ చేశారు. మెమరీ చైర్స్ ఇక్కడ మనకి 1 and 2 ఇచ్చారు. మనకి ఇందులో వచ్చేసి హార్మోన్ కార్డన్కి సంబంధించి మ్యూజిక్ సిస్టమ్ అనేది యూస్ చేయడం జరిగింది. ఇటువైపు ఆల్ డోర్స్కి సంబంధించి పవర్ కంట్రోల్స్ అండ్ అలాగే లాక్ అన్లాక్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లుక్ ఎట్ దిస్, ద ఆర్మ్రెస్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం చాలా వరకు లగ్జరీగా కూడా కనిపిస్తుంది. దిస్ మెటీరియల్ ఈజ్ ఆల్ అబౌట్ లెదర్. కుషనింగ్ కూడా చాలా బాగుంది. డ్రైవర్కి మాత్రం చాలా కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్ స్టోరేజ్ స్పేస్ అండి, ఎంత ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంది. 1 లీటర్ బాటిల్ పెట్టిన తర్వాత కూడా దిస్ మచ్ ఆఫ్ యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ మనకి డోర్ పైన ఇచ్చారు. ఐ రియలీ లైక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. డోర్ పైన అయితే చాలా వరకు ప్రీమియం కార్స్లో మనం చూస్తే ఇంత ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అనేది ఉండదు. బట్ ఇన్ దిస్ Volvo XC40 ఐ లైక్ ఇట్ ద స్టోరేజ్ స్పేస్ ఆన్ ద డోర్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆర్ డిజైన్ అనేసి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ స్కఫ్ ప్లేట్ పైన అయితే ఇల్యూమినేషన్ మనకి ప్రొవైడ్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ ద మూమెంట్ ఐ సిట్, వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ విల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. సీట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. కుషనింగ్ కూడా చూడొచ్చు. ఫోమ్ డెన్సిటీ ఈజ్ నైస్. అండ్ కంప్లీట్గా ఇందులో మనకి లెదర్ యూస్ చేశారు. ఆల్ 4 చైర్స్కి మనకి బ్లాక్ కలర్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. లెదర్ యూస్ చేశారు. చైర్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూ కెన్ సీ వీ హ్యావ్ ఎ లంబర్ సపోర్ట్ అండ్ ఆల్సో వీ కెన్ అడ్జస్ట్ ద వే యూ వాంట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రికల్ సిస్టమ్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ ద సీట్ కంఫర్ట్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ అండి. నౌ లెట్స్ సీ, ఇక్కడ మీరు చూసుకోవచ్చు దిస్ ఈజ్ ద ఆటోమేటిక్ వర్షన్. ప్రాపర్ డెడ్ పెడల్తో పాటు వీ హ్యావ్ అ బ్రేక్ అండ్ ఆల్సో యాక్సిలరేటర్. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. డిజైన్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా మనం బూట్ని అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హెడ్ లైట్ లెవెలర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏసీ వెంట్స్ గురించి మాట్లాడుకుంటే వర్టికల్ షేప్లో ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. అగైన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్ ఇన్సర్ట్స్ అనేది యూస్ చేశారు. చూడొచ్చు మీరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క వాల్వో కార్లో డిజైన్ వచ్చేసి చాలా ఫీచరిస్టిక్గా అండ్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటారు. చాలా ఐ క్యాచీగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాము. లుక్ ఎట్ ద స్టీరింగ్, యాజ్ లైక్ ఇట్స్ ఎ కాంపాక్ట్ ఎస్యూవీ. స్టీరింగ్ కూడా చాలా వరకు కాంపాక్ట్గా ఉంది. ఐ రియలీ లైక్డ్ ఇట్ ద వే ఇట్ ఈస్ అండ్ ఇట్ ఫీల్స్ నైస్ టు హోల్డ్. అండ్ ఇక్కడ మనకి వోల్వోకి సంబంధించిన బ్రాండింగ్, ఆబ్వియస్లీ SRS ఎయిర్ బ్యాగ్. హార్న్ కూడా మీరు చూడొచ్చు, చాలా లౌడ్ ఎనఫ్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాపర్ క్రోమ్ అండి. లుక్ ఎట్ ద ఫినిషింగ్ అండ్ ఆల్సో ద క్వాలిటీ. ఇటువైపు చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అ వాయిస్ కమాండ్స్కి సంబంధించిన ఫీచర్. అండ్ ఇక్కడ నుంచి వాట్ ఎవర్ యూ హ్యావ్ టు యాక్సెస్ దిస్ స్మాల్ MID స్క్రీన్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ద డిజిటల్ లేఅవుట్ అండి. విల్ గెట్ ఇన్ టు దాట్ యాజ్ వెల్. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ద క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అ వైపర్ కంట్రోల్స్. లుక్ ఎట్ ద స్పిల్ ఈజ్ ఆల్సో నైస్ అండ్ కంప్లీట్గా విండ్షీల్డ్ కూడా కవర్ చేస్తుంది. ఐ డోంట్ థింక్ సో యూ విల్ గెట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఈవెన్ ద కోల్డ్ సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ హాట్ సిచ్యువేషన్స్ వెన్ యూ వాంట్ టు క్లియర్ యువర్ విండ్షీల్డ్. అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే మనకి లైటింగ్కి సంబంధించి వీ హ్యావ్ ద కంట్రోల్స్ ఇటువైపు.
అండ్ దీస్ ఆర్ ద ప్యాడల్ షిఫ్టర్ కంట్రోల్స్ ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్తోని నీట్గా డిజైన్ చేశారు. ఇన్ఫాక్ట్ చాలా ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. అండ్ ఇందాక మనం డోర్ పైన చూసాం కదా, సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ గోస్ ఆల్ ద వే ఆన్ ద డాష్ బోర్డ్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. సీరియస్లీ చెప్తాను, నేను ఇలాంటి డిజైన్ అయితే వేరే కార్స్లో చూడలేదు. చాలా వరకు కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ అయితే యూస్ చేస్తుంటారు, కానీ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం టచ్ అండ్ ఫీల్ కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ నాకైతే లభిస్తుంది. సో నా లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండి. సో టోన్ ఆన్ చేసాము. దీని తర్వాత మీరు చూడొచ్చు ఈ విధంగా లోడ్ అవుతుంది టచ్కి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో ఇది కూడా నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడైతే మనము ఆన్ చేస్తామో ఇమీడియట్గా వచ్చేస్తుంది కదా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, కానీ ఇందులో లోడింగ్ అన్నట్టు వస్తుంది. ఈజ్ ఇట్ అ లాగింగ్ ఆర్ ఎల్స్ ఇదే విధంగా దీని ఫంక్షనాలిటీ ఉంటుందేమో మేబీ. అండ్ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ లైక్ టచ్ రెస్పాన్సివ్. లుక్ ఎట్ దిస్, చాలా ఫ్లూయిడ్గా ఉంది, టచ్ రెస్పాన్సివ్, నో డౌట్ అబౌట్ ఇట్. కనెక్టివిటీకి సంబంధించి ఐపాడ్, యూఎస్బీ, బ్లూటూత్ అండ్ రేడియో ఫేవరెట్స్ చేసుకోవచ్చు. ఎఫ్ఎం అండ్ ఏఎం అనేది ప్రొవైడ్ చేశారు. సౌండ్ ఎక్స్పీరియన్స్లో ఆల్రెడీ చెప్పాం కదా, హమన్ కార్డ్ అని ఇందులో యూస్ చేశారు. మెసేజెస్ ఇందులో మీరు చూసుకోవచ్చు. కార్ స్టేటస్, లైక్ ఒకసారి కార్ స్టేటస్లోకి వెళ్దాము. లెట్స్ సీ వాట్ ఆల్ వీ గెట్ ఇన్ దిస్. సో ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ఆయిల్ లెవెల్, TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో OTA అప్డేట్స్ కూడా మనకి, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ మనకి ఇందులో లభిస్తాయి. ESC స్పోర్ట్ మోడ్, లేన్ కీపింగ్ ఎయిడ్, పార్క్ అసిస్ట్, స్టార్ట్ అండ్ స్టాప్, రోడ్ సైన్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫీచర్, బికాస్ వీ ఆల్ నో దట్ వాల్వో ఈజ్ మెంట్ ఫర్ సేఫ్టీ. చాలా వరకు ఫస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కూడా మనకి వాల్వోనే చూడడం జరిగింది. అండ్ ఈ విధంగా మనం దీన్ని బ్యాక్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బ్యాక్ రావాలంటే ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఈ విధంగా మీరు దీన్ని ప్రెస్ చేయొచ్చు. స్క్రోల్ హారిజెంటలీ టు యాక్సెస్ సైడ్ ప్యానల్స్, చూసారు కదా. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనకి ప్రాపర్గా వర్టికల్ షేప్లో ఎయిర్ వెంట్స్ని డిజైన్ చేశారు. అండ్ డ్రైవ్ మోడ్స్ మనం ఇక్కడ నుంచి కూడా సింప్లీ డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేస్తే యూ కెన్ గెట్ టు ద డ్రైవ్ మోడ్స్, కంఫర్ట్, డైనమిక్, ఈకో అండ్ ఆఫ్ రోడింగ్ కూడా. రఫ్ రోడ్స్లో కూడా మనం ఆఫ్ రోడింగ్ కూడా ఈ కార్తో చేయొచ్చు. ఐ ఆల్రెడీ టోల్ యూ ఇట్స్ ఆల్ వీల్ డ్రైవ్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ అ స్టోరేజ్ స్పేస్. దిస్ ఈస్ ద వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది, లోపల వరకు వెళ్తుంది మీరు చూడొచ్చు. అండ్ లైట్ కూడా ఇందులో ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మనకి USB ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి హ్యాష్ ట్రే అనుకుంటా, ఐ థింక్ దిస్ ఈజ్ హ్యాష్ ట్రే. ఇక్కడ మనకి హ్యాష్ ట్రే ప్లేస్మెంట్ ఇచ్చారు. దిస్ ఈజ్ ద ట్రాన్స్మిషన్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ పార్కింగ్. సరౌండింగ్స్లో కూడా మీరు చూడొచ్చు ఇదంతా పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్, చాలా రిచ్గా డిజైన్ చేశారు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, 2 కప్ హోల్డర్స్. సైజ్ అయితే ఎక్కువగా పెద్దగా లేదు, మ్యాసివ్గా లేదు, కొంచెం మనకి డీసెంట్ ఎనఫ్ సైజ్ అయితే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ కూడా మనకు కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అండ్ అలాగే అండర్ ఆర్మ్రెస్ట్ మనం ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా మంచి స్టోరేజ్ స్పేస్ని ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ద గ్లవ్ బాక్స్. ఐ హోప్ గ్లవ్ బాక్స్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా, ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. లైట్ ఇచ్చారు, యూ కెన్ సీ ఆల్రెడీ అక్కడ బుక్స్ కానీ కొన్ని పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. డీసెంట్ ఎనఫ్ మనకి ఇందులో స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఎక్కువ పెద్దగా లేదు, ఇన్ ద సేమ్ వే చిన్నగా కూడా అస్సలు లేదు. నౌ లెట్ మీ క్లోజ్ దిస్. అండ్ చూడండి, లుక్ ఎట్ ద హెడ్ రెస్ట్ డిజైన్. చూసారు కదా, మనం వేరే ఏ కార్స్లో కూడా ఈ సార్ట్ ఆఫ్ అయితే డిజైన్ మనకు కనిపించదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రియర్ ఏదైతే బ్యాక్ సపోర్ట్ ఉందో మనకి కొంచెం రిక్లైనింగ్ టైప్లో ఉంది. అండ్ కుషనింగ్ చాలా బాగుంది. అట్ ద సేమ్ వే మంచి ఒక హగ్గింగ్ ఫీలింగ్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫోమ్ డెన్సిటీ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. థై సపోర్ట్ కూడా చూడొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఇందులో డిజైన్ చేశారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇందులో ఉండవు. అండ్ యూ కెన్ హ్యావ్ అ సీరియస్లీ గుడ్ లాంగ్ జర్నీస్. అండ్ ఇటువైపు చూసుకుంటే వీ హ్యావ్ ఆటోమేటిక్ లైటింగ్, automatic light with a vanity mirror and also a sun protector. In the same way for the driver, I believe, is it so? Yes, even it is for the driver. And ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద సన్ రూఫ్కి సంబంధించి కంట్రోల్స్ అండి. అండ్ నా మీరు చూడొచ్చు సింపుల్గా వన్ సింగిల్ టచ్. ఓకే, యా, వన్ సింగిల్ టచ్, యాక్చువల్లీ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కంప్లీట్గా యా ఇంతే ఓపెన్ అవుతుంది. బట్ మనకి గ్లాస్ మాత్రం కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఇందాక చూసినట్టు మీరు గ్లాస్ విజిబిలిటీ కంప్లీట్గా ఉంటుంది. రూఫ్ మాత్రం మనకి ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది. TFT డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజిటల్ అండి. కంప్లీట్గా డిజిటల్గా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇటువైపు RPM మీటర్, ఇటువైపు స్పీడోమీటర్ చూస్తున్నారు కదా. UI కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. 28 degrees Celsius, మార్నింగ్ టైం 9:35. ఇట్స్ ఆల్ అబౌట్ ద డీటెయిల్స్. మనం డోర్ క్వాలిటీ చూసారు కదా, చాలా బాగుంది. ఆ సౌండ్ని బట్టి అర్థమైపోతుంది మనకి డోర్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ డోర్ పైన అదే ట్రీట్మెంట్, ఆబ్వియస్లీ సింగిల్ టోన్ డాష్ బోర్డ్. ఇక్కడ కూడా మనకి
స్పీకర్ని ప్లేస్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద డోర్ హ్యాండిల్, క్వైట్ సింపుల్. ఇక్కడ పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. అగైన్ దిస్ ఆమ్రెస్ట్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎవరైతే కూర్చుంటారో డోర్ పక్కన హ్యాండ్ పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఒక 1/2 లీటర్ బాటిల్ తర్వాత ఇంకొంచెం స్పేస్ ఉంది. ఎక్కువ స్పేస్ అయితే ఇందులో రేర్ డోర్ పైన అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఫస్ట్ కంఫర్ట్ లెవెల్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ నేను కంఫర్ట్ ఉందా లేదా అని చూస్తాను. కార్లో కంఫర్టబుల్గా ఉంది, కానీ లెంత్ ఏదైతే ఉందో చైర్ది కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదా. థై సపోర్ట్ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ గ్రేట్ టు బీ ఆనెస్ట్. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ థై సపోర్ట్ ఎక్కువగా లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఇచ్చారు మనకి. ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. లుక్ ఎట్ దిస్. వేరే కార్స్లో మీరు ప్రీమియం కార్స్లో చూసుకున్న మోక్లో కానీ ఆడీలో కానీ దిస్ సార్ట్లో మనకి పక్కన మాత్రం అసలు స్టోరేజ్ స్పేస్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మనకి XC40లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నీ రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను కూర్చున్నాను కదా, ఇది కంప్లీట్గా రిక్లైన్ చేశాను. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ కంప్లీట్లీ ఇట్ ఎండ్స్. అండ్ స్టిల్ నాకు నీ రూమ్ అయితే చాలా బాగుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కూర్చోవడంలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. హైట్ కూడా మీరు చూడొచ్చు. అకార్డింగ్ టు మై హైట్ ఇట్ ఈస్ గుడ్. అండ్ 6 feet ఎవరైతే ఉంటారో దే కెన్ సిట్ కంఫర్టబుల్లీ, నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. యూ కెన్ సీ ద AC వెంట్స్ ఆల్ ఓవర్ ద ప్లేసెస్ వర్టికలీ. సో ఇక్కడ మనకి వర్టికల్గా ఇవ్వడం జరిగింది. కింద వైపు చూసుకుంటే వీ హ్యావ్ అ 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్. దాని పక్కనే మనకి వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించి కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. So it's nice thing, ventilated chairs even on the rear side. So comfort levels is good, not a problem at all. Apart from that, what we get here, we get obviously a center armrest. Yes, we got the center armrest. The massive cup holder size పెద్దగా ఉంది. But the thing is, ఓవర్ 50-60 lakhs ఏవైతే కార్స్ ఉంటాయో దాంట్లో మనకి ఈ సార్ట్ ఆఫ్ ఒక కప్ హోల్డర్ ఇస్తే ఐ రియలీ ఫీల్ సంథింగ్ లైక్ వెరీ బేసిక్ కార్స్లో ఈ మధ్యలో ఉన్న 20 lakh కార్స్లో కూడా దీనికన్నా మంచి డిజైన్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్లాంటి పెద్ద కార్స్లో కూడా మనకి ఇలాంటి కప్ హోల్డర్స్ ఉంటే దిస్ ఈజ్ లిటిల్ కైండ్ ఆఫ్ వియర్డ్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అండ్ నౌ లెట్ మీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కార్. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ అబౌట్ ద XC40. అంటే XC40 ఈజ్ సీరియస్లీ ఒక మంచి కాంపాక్ట్ కార్ అండి. మీరు ప్రపోర్షనేట్గా చూసుకుంటే చాలా స్పోర్టీగా కనిపిస్తుంది కార్. అండ్ ప్రీమియం లెవెల్ సెగ్మెంట్లో మనకి XC40 వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ SUV. ఇన్ఫ్యాక్ట్ వాల్వో నుంచి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ XC40 అండ్ XC90. సో XC90 ఈజ్ ద XC90 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ కార్ అండ్ దిస్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ద XC90. సో చూడ్డానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ కార్. స్పేస్ కూడా బాగుంది. ఫ్రంట్లో స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంది. రియర్ సైడ్ కొంచెం ఐ ఫైండ్ లైక్ ఆల్రెడీ చెప్పినట్టు సీట్ కొంచెం లెంత్ ఏదైతే ఉందో చిన్నగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ కంఫర్ట్ లెవెల్స్లో కానీ ఫీచర్స్ వైజ్ కానీ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ వే అంబియంట్ కానీ అండ్ లోపల ఉన్న లెదర్ ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద టాప్ నాచ్ లెవెల్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఫ్రెండ్స్ ఈ కార్ సేల్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ బై కార్ తెలుగులో. బికాస్ మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అయితే వీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ గెటింగ్ అ బెస్ట్ డీల్ ఫర్ యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. డూ యూ లైక్ దిస్ XC40 ఆర్ నాట్ అండ్ ఎనీ అదర్ కార్స్ యూ వాంట్ టు సీ, అది కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.